హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 2025లో జరిగినటువంటి మెగా డిఎస్సిలో ఇచ్చినటువంటి ఎస్జిటి పేపర్ ఇది. ఇందులో ఇచ్చినటువంటి మ్యాథ్స్ ప్రశ్నలు, వీటి యొక్క సొల్యూషన్స్ చూద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మన ఛానల్లో ఎక్కువ మ్యాథ్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే టెట్ డిఎస్సీలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఏపీ టెట్ నడుస్తుంది. అలాగే టీఎస్ టెట్, అదే టీజీ టెట్ కూడా వేశారండి. సో దీనికి సంబంధించిన వివరాలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. మ్యాథ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ వీడియోలు ఎక్కువ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ముందు ప్రీవియస్ పేపర్లో అప్లోడ్ చేస్తున్నాను, తర్వాత చాప్టర్ వైజ్ లేదా ఇంపార్టెంట్ అయినటువంటివి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఇచ్చేటువంటి లైక్ వల్ల ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది. సో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకొని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి. చాలా తక్కువ మంది మాత్రమే లైక్ ఇస్తున్నారు. సో లైక్ ఇవ్వడం వల్ల మీకేం నష్టమేం లేదు, మీకు డబ్బులు కూడా ఖర్చు అవ్వదు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ది డిఫరెన్స్ బిట్వీన్ place value of two sevens in the number 764723 is 7,64,723 అను సంఖ్యలో రెండు ఏళ్ల స్థాన విలువల మధ్య భేదం. చూడండి, 7,64,723 ఈ సంఖ్యలో 7 యొక్క స్థాన విలువల భేదం అని అడుగుతున్నాడు. ఇందులో 7 ఎక్కడెక్కడ ఉందంటే ఇక్కడ ఒక చోట ఉంది, ఇక్కడ ఒక చోట ఉంది. 1, 10, 100, వందల స్థానం, 1000, 10,000, లక్ష, లక్షల స్థానం. సో ఎంత అవుతుంది? 7,07,00,000. 7 లక్షల్లోంచి 700 తీసేయండి. తీసేస్తే 0,0,3996, 6,99,300. 6,99,300 ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. కొంచెం టైం తక్కువ ఉంటుంది, అంటే ఓ బిట్కి ఒక్కో నిమిషం మాత్రమే ఉంటుంది. అలాగే ఒక్కో బిట్కి ఒక్కో నిమిషం అనేది డిఎస్సిలో ఉండదండి. టెట్లో మాత్రం ఒక్కో బిట్కి ఒక్కో నిమిషం ఉంటుంది. కాబట్టి మనము కొంచెం స్పీడ్గా చెప్పుకోవడానికి ట్రై చేస్తాను. కొంచెం అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకు మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. పరిపూర్ణ వర్గం కావడానికి 7,123 నుండి తీసివేయవలసిన కనిష్ట సంఖ్య ఎంత? అయితే ఇక్కడ 7,123 అనేది కనిష్ట సంఖ్య కావాలంటే ఎంత తీసేయాలి అని అడుగుతున్నాడండి. ఇప్పుడు చూడండి, 7,123 రావాలంటే ఈ సంఖ్య 80² మరియు 90² మధ్య ఉంటుంది. 80² అంటే చూడండి ఒకసారి, 80 80లు 0 0 0, 864, 6,400, తర్వాత 90, 9,981, 6,400, 9,981, 8,100. ఈ రెండు సంఖ్యల మధ్య ఉంటుంది మనకు కావాల్సినటువంటి 7,123 అనే నెంబరు. 7,123 6,400, 6,400 అండి, అంతే. 864, 6,400 లెస్ దాన్ 7,123 లెస్ దాన్ 9,981, 8,100. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, వీటి స్క్వేర్ల మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ స్క్వేర్ మధ్యలో ఏం సెట్ అయితే చూద్దాం ఒకసారి. 84 స్క్వేర్ తీసుకుందాం. 84 84 ఎంతో చూద్దాం. 4 4 16, 4 32, 33. నెక్స్ట్ 8 4 32, 8 64, 67.
ఎంత వస్తుందండి? 5, 7, 3, 10, 7. అవునండి, ఇక్కడ 7,056 వస్తుంది. అంటే 7,056 7,123కు దగ్గరలో ఉంది. సో 84 స్క్వేర్కి దగ్గరలో ఉంది. 84 స్క్వేర్ అంటే 7,056. సో 7,123లోంచి 7,056 తీసేస్తే 13 6 పోతే 7, ఇక్కడ 11 5 పోతే 6, ఇక్కడ 0, ఇక్కడ 0, 67. సో 67 కనుక తీసేస్తే 7,123లోంచి 84 స్క్వేర్కి అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. Suppose 4 kg of sugar contains 1.8 into 10 power 7 crystals. Then the number of sugar crystals in 1.4 kg of sugar is. చూడండి, 4 కిలోగ్రాముల చక్కెరలో 1.8 ఇంటూ 10.7 స్ఫటికాలు ఉంటే 1.4 ఇంటూ 1.4 కిలోగ్రాముల చక్కెరలో ఎన్ని స్ఫటికాలు ఉంటాయి? స్ఫటికాలు అంటే చక్కెర ముక్కలండి, చిన్న చిన్న రేణువులు ఉంటాయి కదా, అవి స్ఫటికాలు. చూడండి, ఇక్కడ సింపుల్ లాజిక్ ఏమీ లేదు. 4 కిలోలకి 1.8 ఇంటూ 10 పవర్ 7 స్ఫటికాలు ఉంటే 10 పవర్ 7 స్ఫటికాలు ఉంటే 1.4 కేజీల చక్కెరలో ఎన్ని స్ఫటికాలు ఉంటాయి అంటున్నాడు. అంటే 4 కేజీలకి ఎంత ఉంటే 1.4 కేజీలు అంటే తక్కువ ఉంటాయి కదండి. సో తక్కువపై ఎక్కువ అనే ఫార్ములా ఉపయోగించేద్దాం. 1.4/4 కేజీలు ఇంటూ 1.8 ఇంటూ 10 పవర్ 7. ఇక్కడ పైన పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఆ పాయింట్ రైట్ సైడ్కి జరిగేదానికి నేను ఏం చేస్తున్నాను అంటే పైన కింద 10 చేత మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందండి? 14 డైరెక్ట్గా వద్దు. సో 1.4ని 10 చేత మల్టిప్లై చేస్తే 14, 14 ఇంటూ ఇక్కడ 1.8 ఇంటూ 10 పవర్ 7 బై పైన కింద 10 చేత మల్టిప్లై చేశాను కాబట్టి ఇక్కడ ఒక 10 వేస్తున్నాను. తర్వాత ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక నెంబర్ రైట్ సైడ్కి రావాలి కాబట్టి ఇంకొక 10 చేత మల్టిప్లై చేస్తున్నాను. అంటే డైరెక్ట్గా వేస్తున్నాను. ఒక్క నిమిషం, డైరెక్ట్గా చేస్తాను, ఏం చేయట్లేదండి. ఒకసారి ఫస్ట్ స్టెప్ మళ్ళీ వేస్తున్నాను. 1.4/4 ఇంటూ 1.8 ఇంటూ 10 పవర్ 7. నేను ఏమి చేయట్లేదు, పాయింట్లు పోవడం కోసం మాత్రం చిన్న విషయం చేస్తున్నాను. ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటి ఉంది కాబట్టి పైన కింద 10 చేత మల్టిప్లై చేస్తున్నాను. తర్వాత ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ పైన కింద 10 చేత మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 10 చేత మల్టిప్లై చేస్తే ఈ పాయింట్ అనేది రైట్ సైడ్ తిరుగుద్ది, ఇక్కడ 10 చేత మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది రైట్ సైడ్ తిరుగుద్ది. అప్పుడు 14 అవుద్ది, ఇక్కడ 18 అవుద్ది. కింద మాత్రం సేమ్ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇందాక మల్టిప్లై చేసాం కాబట్టి 14 అవుతుంది, ఇక్కడ 18 అవుతుంది, ఇంటూ 10 పవర్ 7 అలానే ఉంటుంది. కింద 4 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 100 అవుతుంది. చూడండి ఒకసారి, 2 2 4, 2 7 14, 2 1 2 9, 9 ఇంటూ 7 63, 63 ఇంటూ 10 పవర్ 7/100, 63 ఇంటూ 10 పవర్ 7/100. 63ని 100 చేత భాగిస్తే ఏమవుతుందండి? లెఫ్ట్ సైడ్కి పాయింట్ తర్వాత 2 అంటే 63 అనేది లెఫ్ట్ సైడ్, 63కి లెఫ్ట్ సైడ్కి పాయింట్ వస్తుంది. రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్గా 10 పవర్ 7 అనేది అలానే ఉంటుంది. సారీ అండి, చిన్న మిస్టేక్ వచ్చింది, మళ్ళీ చూస్తాం ఒకసారి.
ఇందాక మనం సింప్లిఫై చేసినప్పుడు ఏమొచ్చిందంటే 63 ఇంటూ 10⁻7/100 వచ్చింది. దీన్ని 10 చేత భాగిస్తే 0.63 వస్తుంది. 0.63 ఇంటూ 10⁻7 వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఏం చేయాలంటే 6.3 వచ్చేటట్టు రాసుకోవాలి. 6.3 రావాలంటే ఈ పాయింట్ ఒక సైడ్ రైట్ సైడ్ జరగాలి. అప్పుడు పైన కింద 10 చేత నేను మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు పైన మల్టిప్లై చేస్తే 6.3 అవుతుంది. 6.3 ఇంటూ 10⁻7 ఇక్కడ బై 10 పైన 10 చేత మల్టిప్లై చేస్తాం, కింద కూడా 10 చేత మల్టిప్లై చేస్తాం. ఈ పైన 10 పైకి వచ్చేసరికి ఏమవుతుందండి? 6.3 ఇంటూ 10⁻7 -1 a/m/a/n ఫార్ములా ప్రకారం a/m-n అంటే 10⁻7/10⁻1 కాస్త 10⁻7-1 అవుతుంది. అప్పుడు 10⁻6 అవుతుంది. 10⁻6 అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 6.3 అలానే 6.3 ఇంటూ 10⁻6 ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదండి, కొంచెం చూసుకోండి. ఒక బ్యాగ్ ప్రకటిత విల 750 రూపాయలు అయితే 20% రుసుము ఇచ్చాడు, అంటే తగ్గించాడు అనమాట. అప్పుడు ఎంత అవుతుందండి? 80 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు అనుకుంటే 80 రూపాయలు అవుతుంది. పర్సెంట్ అన్నాడు కాబట్టి 100 వేస్తున్నాను. పైన కింద ఈ 0కి 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 0 క్యాన్సిల్. 75 8 8 40 8 56 56 4 60 అంటే 600 వస్తుంది. 600కి అమ్మాడు 20% రుసుము ఇచ్చి. నెక్స్ట్ క్రింది వానలో బహుముఖ పలకములు గుర్తించుము. ఐడెంటిఫై ది పాలీహైడ్రాన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. బహుముఖ పలకాలు అంటే 2 కంటే ఎక్కువ ఉన్నాయి. ఏమవుతాయి అంటే 1, 2 అవుతున్నాయి. ఘనము, చతుర్ముఖి. స్తూపము, శంకు ఎందుకు అవ్వు అంటే స్తూపానికి జస్ట్ 2 మాత్రం ఉంటాయి, శంకు కూడా ఒకటే ఉంటుంది. కానీ ఘనానికి మాత్రము ఎన్ని ఉంటాయండి? 2 కంటే ఎక్కువే ఉంటాయి ముఖాలు. అలాగే చతుర్ముఖి అంటే 4 ఉంటాయి. బహుముఖ పలకాలు అంటే పాలోహైడ్రాన్స్ అంటే 2 కంటే ఎక్కువ ఉండాలి ఫేసెస్. అవే అనుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం. అదే ది యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ ఇన్ ది రేషియో 3:4 3:4. ది క్వాడ్రిలేటరల్ ఈస్. ఒక చతుర్భుజ కోణంలోనే కోణాలు 3:4 3:4 నిష్పత్తులు ఉన్నాయి. ఆ చతుర్భుజం ఒక ఏమవుతుందంటే సమాంతర చతుర్భుజం అవుతుంది. ఎందుకు అవుతుందో చూడండి. దీర్ఘ చతురస్రం ఎందుకు అవ్వవు, ఇవి ఎందుకు అవ్వదు ఒకసారి చూస్తే, దీర్ఘ చతురస్రం అంటే కోణాలు ఎలా ఉంటాయండి? 4 లంబ కోణాలు ఉంటాయి. 4 లంబ కోణాలు అంటే సేమ్ నిష్పత్తి రావాలి. కానీ ఇక్కడ ఏంది? 3:4 3:4 అంటే 3:4 అంటే ఇక్కడ ఒక కోణం 100 డిగ్రీలు ఉంటే ఇంకొక కోణం 100 కంటే ఎక్కువ ఉంటే ఇంకొక కోణము 90 కంటే తక్కువ ఉంటుంది. సో ఇక్కడ సేమ్ అనేవి లేవు. అంటే 4 90లు ఉండాలి, కానీ మనకు 4 90లు లేవు. 4 90లు రావాలంటే ఇక్కడ సేమ్ నిష్పత్తి ఉండాలి. సో అది లేదు. సో సింపుల్ లాజిక్. అలాగే చతురస్రము కూడా 4 కోణాలు ఒక్కోటి 90 డిగ్రీలు రావాలి. అన్ని కోణాలు సమానం మళ్ళీ దాని కూడా. సో ఇక్కడ కూడా చతురస్రం అవడానికి అవకాశం లేదు. అలాగే సమాంతర చతుర్భుజం ఎందుకు అవుతుందంటే సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానం. సపోజ్ ఈ కోణం కొంత ఉందనుకోండి, సపోజ్ 105 డిగ్రీలు ఉందనుకోండి, ఈ కోణం కూడా 105 సేమ్. ఈ రెండు కూడా సేమ్ అవుతాయి. సో 3:4 3:4 అంటే ఇది 4 భాగాలు అంటే ఇది 4 భాగాలు, ఇది 3 భాగాలు అంటే ఇది 3 భాగాలు. 3:4 3:4. సో అలా అనమాట.
సో సమాంతర చతుర్భుజం అవుతుంది. సమలంబ చతుర్భుజం అంటే ఏ రెండు కోణాలు కూడా సమానంగా ఉండవు. సో ఇది కాదు, 1 2 కాదు 4 కాదు, సమాంతర చతుర్భుజం అవుతుంది అనమాట. సో అదనమాట, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, if the difference of two supplementary angles is 180 degrees, then the smallest angle among them is. రెండు సంపూరక కోణాల భేదము 18 డిగ్రీలు అయిన వాటిలో చిన్న కోణము. సంపూరక కోణాలంటే 180 డిగ్రీసు, భేదము అన్నాడు కాబట్టి ఏమవుతుందండి, ఎక్స్ ప్లస్ 180 డిగ్రీస్. సారీ, కోణం ఎక్స్ డిగ్రీస్ అయితే ఇంకొకటి ఎక్స్ డిగ్రీస్ కంటే 18 డిగ్రీలు తక్కువ, ఎక్స్ డిగ్రీస్లో 18 డిగ్రీలు తక్కువ అవ్వాలి. సో ఎక్స్ నుంచి 18 డిగ్రీలు తీసేసాము. ఒకటి ఎక్స్ అయితే ఒకటి ఎక్స్ మైనస్ 18, ఇటు మొత్తం కూడా 180 డిగ్రీలకు సమానంగా కావాలి. ఇప్పుడు చూడండి, సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 2x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 18 ఇటు వస్తే ప్లస్ 18 అవుతుంది. అప్పుడు 198 అవుతుంది. అవుతుంది. ఈ రెండు గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. అప్పుడు 2 4 8, సారీ 2 9 18, 2 9 18, ఎక్స్ వాల్యూ 99 డిగ్రీలు అని వచ్చింది. ఎక్స్ వాల్యూ 99 డిగ్రీలు అయితే వాటిలో చిన్న కోణం ఏంది అని అడిగాడు. సో ఎక్స్ తర్వాత ఎక్స్ మైనస్ 18 అన్నాం కాబట్టి మనము ఎక్స్ 19 అయితే 99 అయితే ఎక్స్ మైనస్ 18 అంటే 99 నుంచి 18 డిగ్రీస్ తీసేస్తే ఏమవుతుంది, 81 డిగ్రీలు అవుతుంది. 99లో 18 తీసేస్తే 81 డిగ్రీలు అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. n భుజాలు కలిగిన కుంభాకార బహుభుజి యొక్క అంతర్కోణాలు మొత్తం. ఇది ఫార్ములా అండి. n భుజాలు కలిగిన కుంభాకార బహుభుజి యొక్క లోపల కోణాలు మొత్తం కనుక్కోవాలంటే n-2 × 180 డిగ్రీస్ వేయాలి. n అంటే భుజాల సంఖ్య, n-2 × 180 డిగ్రీస్ వేస్తే అంతర్కోణాలు మొత్తం ఎంతో తెలుస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, యాడ్ చేయమంటున్నాడు. ఇప్పుడు మనము ఇక్కడ ఎక్స్ వాల్యూ, ఇక్కడ ఎక్స్ వాల్యూ, సారీ ఇందులో x/2, ఇందులో -x/5 ఒకసారి, y/3, y/4 ఒకసారి, -7/2, -6/5 ఒకసారి యాడ్ చేస్తాం. x/2 -x/5 ఈ రెండింటిని యాడ్ చేస్తాను. ఫస్ట్ చూడండి, ఈ రెండింటి కసాగా అవుతుందంటే 10 అవుతుంది. 2 5లు 5 సార్లు పోతుంది, 5x మైనస్ 5 2 2x అవుతుంది. 2 5లు 5x మైనస్ 5 2 2x అవుతుంది. ఏమవుతుంది అప్పుడు, 5xలో 2x పోతే 3x, 3x/10. 3x/10 అనేది ఎక్కడ ఉందండి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, -3x/10 ఉంది, ఇక్కడ కూడా లేదు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ దాంతో నేను ఐడెంటిఫై చేసేసాను, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 125 పవర్ x ఈక్వల్ టు నెక్స్ట్ 3125 హోల్ పవర్ y + 1. వీటి మధ్య x/y మధ్య సంబంధం కనుక్కోండి అంటున్నాడు. ఇఫ్ 125 పవర్ x ఈక్వల్ టు 3125 పవర్ y + 1, then the relation between x and y is. 125 పవర్ x నేను రాయొచ్చు అంటే 5³ అని రాయొచ్చు. 125ని 125 పవర్ x అంటే 5/3x అవుతుంది.
5/3x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 3125ని 5/5 అని రాయొచ్చు. 5/5 అంటే ఇక్కడ y+2. ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అండి. ఆ ఫార్ములా ప్రకారం 3x ఈజ్ ఈక్వల్ టు 5 × y+1 అవుతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 5y + 5. ఈ 5y ఇటు తీసుకొస్తే 3x - 5y ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. 3x - 5y ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఆప్షన్ 3లో ఉంది. అది సంబంధం. If 16.9/0.0338 equal to 0.169/x, then the value of x equal to. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడండి, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి భిన్నం కాబట్టి దాన్ని అడ్డగుణకారం చేస్తున్నాను. నేను డైరెక్ట్గా వేస్తున్నాను. 16.9 × x అవుతుంది అడ్డగుణకారం చేస్తే. అలాగే 0.0338 ఇంటూ ఏమవుతుందండి 0.169 అవుతుంది. నాకు x వాల్యూ కావాలి కాబట్టి xని ఇక్కడ నుంచి మిగతా అదంతా తీసుకెళ్తున్నాను. ఏమవుతుంది అప్పుడు x ఈక్వల్ టు 0.169 ఇంటూ 0.0338 డివైడెడ్ బై ఎక్స్ను మల్టిప్లై చేస్తున్నటువంటి 16.9 ఇక్కడికి వచ్చేసరికి బై అవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ 16.9 ఉంది, ఇక్కడ 16.9 వచ్చేటట్టు మనం చేసుకోవాలి. లేదంటే 0.169 ఉంది, అక్కడ కూడా 0.169 వచ్చేటట్టు ఈ రెండు క్యాన్సిల్ అయ్యేటట్టు చేసుకోవాలి. మనం క్యాన్సిల్ అయ్యేటట్టు చేయాలంటే ఏం చేయాలి? పైన రెండింటి తర్వాత ఒకదాని తర్వాత పాయింట్ అంటే 2 స్టెప్పులు జరగాలి కాబట్టి 100% గుణిస్తున్నాను నేను పైన కింద. అప్పుడేమవుతుంది 16.9 అవుతుంది. ఈ 16.9కి 16.9 క్యాన్సిల్ చేస్తాను. పైన గుణించాను కాబట్టి పైన 100 అనేది ఉండదు, ఇంకా కింద 100 అలానే ఉంటుంది. 16.9 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు పైన ఏముంది 0.00338 ఉంది. ఇక్కడ ఏం లేదండి, నేనేం చేశానంటే 0.169ని 16.9 రూపంలోకి తెచ్చుకోవడం కోసం నేను పైన కింద 100% గుణించాను. దీన్ని 100% గుణిస్తే 16.9 అవుతుంది. ఈ 100 అలానే ఉంటుంది. ఈ 16.9 క్యాన్సిల్ అవుతుంది. బై 100 అలానే ఉంటుంది. x ఈక్వల్ టు పైన ఏముందంటే అప్పుడు 0.03338 డివైడెడ్ బై 100 అవుతుంది. ఈ 100 చేత కూడా డివైడ్ చేస్తే ఇంకొక 2 స్టెప్పులు పాయింట్ అనేది 2 స్టెప్పులు ఇటు జరుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 0.00038 పాయింట్ తర్వాత 3 జీరోలు ఉన్నటువంటి వాల్యూ ఎక్కడ ఉందండి? x ఈజ్ ఈక్వల్ టు 0.000338. సో ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 is the right answer. If 1/3 of the first of the 3 consecutive odd numbers is 2 more than 1/5 of the third number, then the second number is. 3 వరుస బేసి సంఖ్యల్లో మొదటి సంఖ్యలో 1/3 వంతు అన్నాడు, మూడో సంఖ్యలో 1/5 వంతు అన్నా 2 ఎక్కువ అయినాయి అన్నాడు. అయితే రెండో సంఖ్య ఎంత అంటున్నాడు? 3 వరుస బేస్ సంఖ్యలు అంటే మనము ఫస్ట్ ఏమేమి తీసుకుందాం? x+1, x+3, x+5 అని తీసుకుందాం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x+3 విలువ. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే లెక్కలో ఒకసారి క్లియర్గా ఇస్తున్నాను. 3 వరుస బేస్ సంఖ్యలో మొదటి సంఖ్యలో 1/3 వంతు అంటే మొదటి సంఖ్యని ఏమనుకున్నామండి? x+1 అనుకున్నాం. x+1లో 1/3 అంటే x+1 × 1/3 అని అర్థం. అంటే x+3/3 అవుతుంది. అలాగే
మూడవ సంఖ్యలో 1/5 వంతు అంటే మూడవ సంఖ్య ఏమనుకున్నామండి? x+5 అనుకున్నాము. 1/5 వంతు అంటే 5 కన్నా అన్నాడు కాబట్టి మైనస్ చేయాలి. అలాగే ఇంకా ఎక్కువ అన్నాడు కాబట్టి దీన్ని కూడా మైనస్ చేయండి =0. ఇప్పుడు -2 అటు పంపిస్తున్నాను. మిగతా అంతా సేమ్గా రాసుకుంటున్నాను. ఇప్పుడు x+1/3 మైనస్ x+5/5 = 2 అవుతుంది. ఇప్పుడు 3కి 5కి కసాగు 15, 3 5 కసాగు 15 అవుతుంది. 3 చేత 5 సార్లు పోతుంది. అప్పుడు 5 × x+1 అవుతుంది. అలాగే మైనస్ 5 చేత 3 సార్లు పోతుంది. 3 × x+5 3 × x+5 = 2 అవుతుంది. ఈ 15ని ఆ వైపు పంపిస్తున్నాను. భాగించేది కాస్త అటు వెళ్తే గుణిస్తుంది. 15 × 2 30 అవుతుంది. 5 చేత దీన్ని -3 చేత దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. చూడండి 5 చేత మల్టిప్లై చేస్తే 5x + 5 మైనస్ 3x 3 5 15 = 30. చూడండి 5x నుంచి 3x పోతే 2x, తర్వాత -15 నుంచి +5 పోతే -10. -10ని అటు తీసుకెళ్తే +10 అవుతుంది. అంటే 30 + 10 40 అవుతుంది. ఇక్కడ 2x ఉంటుంది. లెఫ్ట్ సైడ్ 5x నుంచి 3x పోతే 2x ఉంటుంది. 2x -10ని అటు తీసుకెళ్తే +10 అవుతుంది. 30 + 10 40 అవుతుంది. 2 1లు 2 20లు. x వాల్యూ 20 వచ్చింది. అయితే మనకు కావాల్సింది రెండో నెంబర్ కావాలి. మనం ఏమేమి అనుకున్నాం? ఫస్ట్ 3 వరుస బేస్ సంఖ్యల్ని x+1, x+3, x+5 అనుకున్నాము. అయితే మనకు x వాల్యూ ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఈ వాల్యూ కావాలి రెండోది. x అంటే 20, 20 + 3 23 అవుతుంది. సో ఆప్షన్ 4 is the right answer. Next, in the pie chart, the sector angle that represents 40% of its total value is. వృత్తరేఖా చిత్రంలో మొత్తం విలువలో 40% ఉన్న అంశంను సూచించే సెక్టారు. వృత్తరేఖా చిత్రంలో మొత్తం విలువలు అంటే వృత్తరేఖా చిత్రం అంటే 360 డిగ్రీలు. 40% అంటే 40% అంటే /100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 36 4లు ఎంత అండి? 4 4 4 6 24, 4 3 12 2 14, 144 వస్తుంది. సో వృత్తరేఖా చిత్రంలో 40% వాల్యూ మొత్తం కోణంలో 144 డిగ్రీలు అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది శత సంవత్సరాల్లో లీప్ సంవత్సరం ఏది? లీప్ సంవత్సరం అంటే శతాబ్ద సంవత్సరాలు వచ్చినప్పుడు 400 చేత భాగించేవి లీప్ సంవత్సరాలు అవుతాయి. 2000 అనేది 400 చేత భాగిస్తుంది. అప్పుడు దీని తర్వాత 2400, తర్వాత 2800, ఇవి శతాబ్ద సంవత్సరాలు. తర్వాత 3200, దీనికి ముందు 2000, దానికి ముందు 1600, దానికి ముందు 1200, దానికి ముందు 800, దానికి ముందు 400, దాని తర్వాత 0. అలా లీప్ సంవత్సరాలు అంటే 400 చేత నిశ్శేషంగా భాగించబడాలి. శతాబ్ద సంవత్సరాలు శతాబ్ద సంవత్సరాలు అయితే మిగతా అయితే 4 చేత నిశ్శేషంగా భాగించబడాలి. 2000 తర్వాత 2004, తర్వాత 2008, తర్వాత 2012 అలా. నెక్స్ట్, ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 2.1 cm ఈజ్ కట్ out from a square piece of an aluminum sheet of side 5 cm, then the percentage of the area of the left cover aluminum sheet is. 5 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారపు అల్యూమినియం షీట్ నుండి 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడింది అన్నాడు. అయినా మిగిలిన షీట్ యొక్క విశాల శాతం ఎంత అన్నాడు.
ఇప్పుడు 5 సెంటీమీటర్ల భుజం గల చతురస్రాకారంలో ఉంది అంటున్నాడు కాబట్టి ఒక చతురస్రాకారపు అల్యూమినియం షీట్ను మనం ఇలా ఊహించుకుందాము. అయితే దీని యొక్క ఒక భుజం పొడవు ఎంత ఇచ్చాడండి? 5 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. అయితే మనము దీంట్లోంచి కట్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలి ఫస్ట్. చతురస్రం యొక్క వైశాల్యం భుజము స్క్వేర్ ఫార్ములా 5 5లు 25 5 5లు 25 అవుతుంది చతురస్రం యొక్క వైశాల్యము. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీని నుంచి కొంత కట్ చేయబడింది అని అంటున్నాడు. అంటే వృత్తాకారంలో ఉంది అంటున్నాడు. ఆ వృత్త వైశాల్యాన్ని తీసేయాలి. ఈ తీసేసి మిగిలిన దాని యొక్క వైశాల్యం మనం కనుక్కోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే దీని యొక్క వైశాల్యం ఎంతో ముందు కనుక్కోవాలి మనం. చతురస్ర వైశాల్యం ఎంత వచ్చిందండి? 25 సెంటీమీటర్ స్క్వేరు. తర్వాత వృత్త వైశాల్యం అంటే ఫార్ములా వృత్త పరిధి 2πr, వృత్త వైశాల్యం అంటే 5r² అండి. ఇప్పుడు 5r² అంటే 22/7, 5 అంటే r² అంటే వ్యాసార్థం ఎంత ఇచ్చాడండి? 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం అన్నాడు. 2.1 ఇంటూ 2.1 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ 5r² అంటే ఇది కాబట్టి 7 చేత 0.3 టైమ్స్ పోతుంది. మల్టిప్లై చేయండి ఎంత వస్తుందో చూద్దాం. పైన 22 ఉంది. 22 ఇంటూ 0.3 టైమ్స్ 3 6 3 6 0 0 ఎంత వస్తుందండి? ఒకదాని తర్వాత పాయింట్ 6.6 6.6 ఇంటూ ఇంకా పైన పక్కన ఎంత ఉందండి? 2.1 ఉంది. ఒక 6 మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక నోట్స్ దగ్గర పెట్టుకోండి. నేను చెప్పేటువంటి ఫస్ట్ స్టెప్పుల వారీగా రాసుకోండి. స్టెప్పులు మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాయి. నేను ఇక్కడ మొబైల్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. నా దగ్గర ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లేవండి. నేను ముందు రోజుల్లో ఇంప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అనేది నేను క్లియర్గా ఇక్కడ చూపించలేకపోతున్నాను. సో ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక 6 6 ఒక 6 6 2 6లు 12 2 6లు 12 1 13. ఇప్పుడు 6 8 13.86 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఏంటిదండి ఇది? వృత్తం యొక్క వైశాల్యం. చతురస్ర వైశాల్యం నుంచి వృత్త వైశాల్యం తీసేస్తున్నాము. ఇంకా మిగిలింది ఈ భాగం కావాలి. చతురస్ర వైశాల్యము 25 సెంటీమీటర్లు స్క్వేరు 25.00 అని రాస్తున్నాను. ఎందుకంటే మనకి 13.86 అని వచ్చింది కాబట్టి ఇలా రాసుకుంటున్నాను నేను. 13.86 తీసేస్తే 10 6 పోతే 4, 9 8 పోతే 1, తర్వాత 4 3 పోతే 1, తర్వాత 2 1 పోతే 1, 11.14. ఇదేంటండి? మిగిలిన భాగం మిగిలిన సీటు వైశాల్యం కావాలి కాబట్టి ఒక భుజం పొడవు ఒకటి వచ్చింది. దానికి మనం ఏం కనుక్కోవాలి? 4 రెట్లు చేయాలి దాన్ని. 11.16 4 6 24 4 4 16 4 1 4 5 4 1 4 4 1 4 44.56. Option 2 is the right answer. నెక్స్ట్ ప్రతి భుజం 2.5 సెంటీమీటర్లు కాగల 3 సమగణాలను జోడించి ఒక దీర్ఘగణం ఏర్పరిచిన దాని ప్రక్కతన వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. 3 cubes each with side 2.5 centimeters are joined to form a cuboid. Then the lateral surface area in centimeter square. ప్రక్కతల వైశాల్యం కనుక్కోవాలి. ఏంది? దీర్ఘగణం ఏర్పడుతుంది అంటున్నాడు. అయితే ఇక్కడ మనము ఒకసారి గమనిస్తే ఒక క్యూబ్ తీసుకుందాం. క్యూబు ఒక భుజం పొడవు ఇచ్చాడు. ఇది ఒక క్యూబ్ అయితే ఒక భుజం పొడవు ఎంత వచ్చిందంటే ప్రతి భుజం 2.5 సెంటీమీటర్లు అంటున్నాడు. దీన్ని ఇలా జాయిన్ చేసుకుంటూ పోతున్నాడు అంటున్నాడు. క్లియర్గా రావట్లేదండి కొంచెం.
ఇలా జాయిన్ చేసుకుంటూ పోతే ఇక్కడ 2.5, ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 అంటే 2.5 వస్తుంది అనమాట. ఏది పొడవు లెంత్. వెడల్పు వచ్చేసి ఇది ఒకటే. తర్వాత హైట్ కూడా ఒకటే. హైట్ మాత్రము ఒకటే, బ్రెడ్త్ మాత్రం ఒకటే, కానీ లెంత్ మాత్రం 2.5 అయింది అనమాట. అయితే లెంత్ ఎంత వచ్చిందంటే 2.5 ఇంటూ 3, 3×5 15, 3×6 7, 7.5 సెంటీమీటర్లు లెంత్. నెక్స్ట్ బ్రెడ్త్ హైట్ సేమ్. బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్. అంతే. ఇప్పుడు మనకేం కావాలంటే దీర్ఘఘనం ప్రక్కతల వైశాల్యం అన్నాడు. మనకు ఏర్పడింది పొడుగు ఏర్పడింది కాబట్టి అది దీర్ఘఘనం అవుతుంది. దీని యొక్క ప్రక్కతల వైశాల్యం ఫార్ములా అంటే 2h ఇంటూ L+B. ఇది ఫార్ములా. 2 ఇంటూ హెచ్ అంటే 2.5, L+B అంటే లెంత్ అంటండి 2.5 ప్లస్ హైట్ వచ్చేసి 2 ఇంటూ L+B లెంత్ వచ్చేసి 7.5, బ్రెడ్త్ వచ్చేసి 2.5. హైట్ 2h ఇంటూ L+B, బ్రెడ్త్ వచ్చేసి 2.5, లెంత్ వచ్చేసి 7.5. అప్పుడు ఏమవుతుంది, 2 5 అవుతుంది. ఇక్కడ 7.5 ప్లస్ 2.5 10 అవుతుంది. 5 ఇంటూ 10 50 అవుతుంది. 50 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్, ది ఇంగ్లీష్ వర్డ్ మ్యాథమెటిక్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం ఈ భాష నుండి ఏర్పడింది అంటున్నాడు. ఏ భాష అండి? మ్యాథ్నిన్ అనే గ్రీక్ భాష నుండి. చూడండి, ఇక్కడ డిఎస్సిలో 8 మార్కులు కంటెంట్ అండి, 4 మార్కులు మెథడ్. గుర్తుపెట్టుకోండి, మొత్తం 12 మార్కులు అండి. కంటెంట్ 8 మార్కులు, మెథడాలజీ 4 మార్కులు. సో 8 మార్కులు అంటే 8 2 16 బిట్లు వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే టెట్లో అయితే 24 మార్కులు కంటెంటు, 6 మార్కులు మెథడాలజీ. నెక్స్ట్, లీలావతి గణితం పుస్తకంను రాసిన వారు ఎవరండి? భాస్కరాచార్యుడు. నెక్స్ట్, సారాంశం నుండి దత్తాంశం వైపు సాగు పద్ధతి, విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్, నేను ఇంగ్లీష్ చదవలేదు ఇందాక, సారీ అండి. ది టీచింగ్ ఎయిడ్ యూజ్డ్ బై ది టీచర్ టు టీచ్ ది టాపిక్ టైమ్ ఈజ్. కాలమానం అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉపాధ్యాయుడు ఉపయోగించు బోధనోపకరణము ఏంటండి? పనిచేయు నమూనాలు. సో వర్కింగ్ మోడల్స్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 8 బిట్లు వస్తాయండి మెథడాలజీ, గుర్తుపెట్టుకోండి. స్లో లెర్నర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ కెన్ బి గివెన్ దిస్ కో-కరిక్యులర్ రెస్పాన్సిబిలిటీ. గణితంలో మంద అభ్యాసకులకు ఈ సహపాఠ్య కృత్య బాధ్యతను ఇవ్వవచ్చు. పరిసరాల నుండి వస్తువులను సేకరించడం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ది ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ క్రింది వన్లో గణిత కరికులం నిర్మాణ సూత్రాలు ఏంటి అండి? ABD. సమాజ కేంద్రిత, క్రమశిక్షణ విలువ, ప్రయోజనాత్మక విలువ. ABD అవుతుంది అనమాట. C లేదు, సర్పిలోపగమం అనేది లేదు. నెక్స్ట్, మ్యాథమెటికల్ కాన్సెప్ట్ దట్ కెన్ బి డెవలప్డ్ త్రూ కరికులర్ రాడ్స్. ABD, ఇందులో కూడా ABD రైట్ ఆన్సర్. సంఖ్యలను పోల్చుట, సంకలనం వ్యవకలనం చేయుట, చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్య భావన. వెన్ ఎ టెస్ట్ ఈజ్ అడ్మినిస్టర్డ్ ఆన్ స్టూడెంట్స్ మల్టిపుల్ టైమ్స్, ది స్టూడెంట్స్ స్కోర్డ్ సేమ్ మార్క్స్. దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ కాల్డ్. ఒక నికషను అనేక పర్యాయములు విద్యార్థులకు నిర్వహించిన ఒకే ఫలితాలనిస్తే ఆ నికషకు ఉన్న లక్షణము విశ్వసనీయత. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదండి మ్యాథ్స్ కంటెంట్ మరియు మెథడాలజీ. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.